కొంతమందికి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడానికి డిప్రెషన్ కారణమై ఉండొచ్చు, న్యూట్రిషనల్ లాస్ కారణమై ఉండొచ్చు, లేదా ఇంట్లో అబ్యూస్ చేసేవాళ్ళు అంటే ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేసేవాళ్ళు ఉండుండొచ్చు. ఇవన్నీ కారణాలు కావచ్చు. కానీ వీటన్నిటికి కూడా పరిష్కారం ఉంటుంది కదమ్మా. మనం డిప్రెషన్లోకి వెళ్ళాము అంటే అది చాలా రోజులు సఫర్ అయి ఉండాలి. లేదా మీరు ఈజీగా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటే మీ ప్రాబ్లం అది. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది చూడండి. మనము పుట్టింది ఎప్పుడు ఎవరితో ఒకళ్ళతో మాటలు అనిపించుకోవడానికి, వాళ్ళు తంతూ ఉన్నా, కొడుతూ ఉన్నా, తిడుతూ ఉన్నా భరించడానికి కాదమ్మా. సో అది మీరు వేరే వాళ్ళ సలహాలు అంటే మీ దగ్గర వాళ్ళ సలహాలు తీసుకొని దానికి ఒక పరిష్కారం చూసుకోవాలి. అవన్నీ పాతకాలం మాటలు. పెళ్లి చేసుకుంటే ఆ ఇల్లు మందే, చచ్చేటన్ని రోజులు అక్కడే ఉండాలి, అక్కడే చచ్చిపోవాలి, ఇవన్నీ పాత తరం మాటలు. ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఒకటే లైఫ్ ఉంటుంది. హస్బెండ్కి లేదా అత్తగారికి లేదా ఆడబడుచులకి మీరంటే ఇష్టం లేదు అంటే ఎన్ని రోజులు ఉంటారు ఆ ఇంట్లో? ఎన్ని రోజులు భరిస్తారు? వీళ్ళలో ఒకళ్ళన్నా సపోర్ట్ ఇవ్వాలి కదా మీకు. కొంతమంది మామగారులు కూడా హెరాస్ చేస్తూ ఉంటారు. ఇది ఇంకా విచిత్రం. నేను అనుకుంటూ ఉండేదాన్ని మామగారులకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుందని. కానీ కొంతమంది చెప్తుంటారు అందరికంటే వాళ్ళు ఎక్కువ నసపెడుతూ ఉంటారని చెప్పేసి. ఈ కారణాల వల్ల డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలా ఉన్నప్పుడు మీకు మీరు పరిష్కారం చూసుకోవాలి మా. అంతేకాని మీ మీద మీరు ఇంట్రెస్ట్ పోగొట్టుకొని నేను చచ్చిపోవాలి, నా పిల్లల్ని వదిలేసి సన్యాసం తీసుకోవాలి, లేదా ఎక్కడికో వెళ్ళిపోవాలి ఇలా అనుకున్నారు అంటే ఎవరికి నష్టం చెప్పండి? మీకు మీరు నష్టం చేసుకుంటూ ఉన్నారు. సో అలాంటి సివియర్ కండిషన్ ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడండి. మీ పుట్టింటి వాళ్ళతో ఏం చేయాలో ఆలోచించండి. మీ శ్రేయోభిలాషులతో మాట్లాడాలండి. అందరితో మాట్లాడకండి. మళ్ళీ మిమ్మల్ని వెకిరించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో డిప్రెషన్లోకి వెళ్ళకండి. మా ఆడవాళ్ళైనంత మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఇప్పుడు ఎంతోమంది సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. పర్సనల్గా వాళ్ళని వెళ్ళి కలవండి, మాట్లాడండి. సో మీకు మంచి సలహా ఇస్తారు. లైఫ్ని చక్కగా మీరు ఎంజాయ్ చేస్తూ బ్రతకొచ్చు. ట్రై చేయండి మా.